మిస్టర్ బచ్చన్ చిత్రంలోని జిక్కి పాటలో భాగ్యశ్రీ బోర్సే యొక్క నటన దయ, భావోద్వేగం మరియు తేజస్సు యొక్క బలవంతపు సమ్మేళనం తెరపైకి తాజా మరియు శక్తివంతమైన శక్తిని తీసుకువస్తుంది. ఈ రొమాంటిక్ మెలోడీలో ఆమె చిత్రణ ఆకర్షణీయంగా మరియు హృదయపూర్వకంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లోనూ ఆమె ఉనికిని చాటుతుంది. పనితీరు జిక్కి లో భాగ్యశ్రీ బోర్స్ యొక్క నటన ఆమె వ్యక్తీకరణ నటన మరియు పాట ద్వారా తెలియజేసే భావోద్వేగాలతో అప్రయత్నమైన అనుబంధం ద్వారా గుర్తించబడింది. ప్రేమ మరియు ఆప్యాయత యొక్క సూక్ష్మ నైపుణ్యాలను చిత్రీకరించే ఆమె సామర్థ్యం ద్వారా ప్రకాశిస్తుంది. పాట కేవలం దృశ్యమానంగా మాత్రమే కాకుండా మానసికంగా ప్రతిధ్వనిస్తుంది. భాగ్యశ్రీ యొక్క వ్యక్తీకరణలు సహజమైనవి మరియు సంగీతంతో సజావుగా ప్రవహిస్తాయి. ఆమె నటనను సాపేక్షంగా మరియు ఆకర్షణీయంగా చేసింది. ఆమె సహనటుడు రవితేజతో ఆమె పంచుకున్న కెమిస్ట్రీ పాట యొక్క మొత్తం ఆకర్షణను పెంచుతుంది. వారి పరస్పర చర్యలతో సాహిత్యంలోని శృంగార స్వరాలను హైలైట్ చేస్తుంది. సూక్ష్మ భావోద్వేగ సూచనలు మరియు మరింత బహిరంగ హావభావాల మధ్య పరివర్తన చెందగల ఆమె సామర్థ్యం ఆమె ప్రదర్శన యొక్క లోతును పెంచుతుంది. ఈ పాటలో ఆమె పాత్రను చిరస్మరణీయం చేస్తుంది. భాగ్యశ్రీ నటనలోని కీలకమైన అంశం ఏమిటంటే, పాట అంతటా ప్రేక్షకులతో అనుబంధాన్ని కొనసాగించడం. ఆమె చిత్రీకరించిన ప్రతి భావోద్వేగం ప్రామాణికమైనదని నిర్ధారించుకోవడం ద్వారా ఆమె దీన్ని చేస్తుంది. అది సిగ్గుతో కూడిన ఆప్యాయతతో కూడిన క్షణమైనా లేదా సంతోషకరమైన నవ్వుల పగిలినా, భాగ్యశ్రీ తన భావోద్వేగాలు వీక్షకులకు ప్రతిధ్వనించేలా చేస్తుంది. రవితేజతో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమె నటనకు మరో హైలైట్. ఆమె అతనితో సంభాషించే విధానం, నిజమైన ఆప్యాయతతో ఉల్లాసభరితమైన సరసాలను సాగించడం, పాట యొక్క కథనానికి లోతు యొక్క పొరను జోడిస్తుంది. ఈ కెమిస్ట్రీ ఆమె స్వంత నటనను మెరుగుపరచడమే కాకుండా పాట యొక్క మొత్తం ప్రభావాన్ని కూడా పెంచుతుంది. ఇది చలనచిత్రంలో చిరస్మరణీయమైన భాగం. శైలి జిక్కి లో భాగ్యశ్రీ బోర్స్ శైలి సొగసైనది మరియు పాటలోని రొమాంటిక్ మూడ్ని పూర్తి చేస్తుంది.